పోస్ట్. 10 రోజులైనా కాకుండా మళ్ళీ ఉత్తరం వచ్చింది అంటే పట్టాభి డబ్బు పంపలేదా? పెద్దదాని దగ్గర నుంచేనా? కాదు, చిన్నదాని గురించి అమెరికా వాళ్ళు రాశారు. ఏమని? తాజ్ హోటల్లో డిన్నర్ పెట్టించమనా? ఏం రాశారండి? మన సంబంధం వద్దని రాశారు. తేడా వదిలింది. గోవిందరావు గారికి మీ అమ్మాయి గురించి వాకపు చేశాం. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందేమిటంటే మీ పిల్లకి బాస్కి అక్రమ సంబంధం ఉందట. కాబట్టి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెలియజేయడానికి ఆనందిస్తూ అమెరికా సుబ్బారావు ముష్టి 1200 కోసం ఉద్యోగం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమే సిగ్గు లేకుండా బాస్తో కులుకుతున్నావంటే మాటలో నిన్ను కాదే, నిన్ను కాదు, ఆడపిల్లను కూడా చూడకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నారు చూడు, వెళ్ళి అనాలి. ఇప్పుడు చేయించాడు పెళ్లి. మీరు కూడా నమ్ముతున్నారా నాన్న? దరిద్రం దేన్నైనా నమ్మిస్తుందమ్మా. దరిద్రం మనిషికి గాని మనసుకి రాకూడదు నాన్న. ఇవన్నీ ఎందుకు? ఆ ఉద్యోగం మానేయాల్సింది నేను కాదు నాన్న, మీరు. 2 ఏళ్ల పాటు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి. ఈ లోపు సరదాలు తీర్చుకుంటావా? నోర్మి, నీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే రేపే చేసుకుంటా పెళ్లి. నువ్వు ఉద్యోగం చేసి నాన్నకు సాయపడు. ఏమండి గాయత్రి గారు, మీరు రండి. ఇదిగో సెంటర్లో దొట్టాలు. అది కాదండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారి కేటాయించిన ఆర్టీసీ సామెతలు వద్దు. నేను వెనక్కి వెళ్తానులేండి. ఎందుకండి, నా ప్లేస్ లో మీరు రండి, నేను వెళ్తాను. ఇదిగో ప్లేస్ లో మాటలు కూడా లేవు. పర్లేదు రండి. లైన్లోకి రా. వస్తాంలే. ఏమండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి? నిన్న మీ నాన్నగారు చెప్పారు, పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవరో చెడుగా ఉత్తరం రాశారంటగా. ఎవడండి ఆ తప్పుడు కదవా? అయిపోయిందిగా, వదిలేయండి. ఎందుకు వదలాలండి? వాడెవడో తెలిస్తే నరికి పోగులు పెడతాను. ఆ లుచ్చని. దయచేసి ఆ ఉత్తరం రాసిన వాళ్ళని ఏమనకండి. అదేంటండి, మీ గురించి చెడుగా రాసినట్టు తిడుతుంటే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే. మీరా? అవును. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి ఆయన ఇంకా బాధ పెట్టలేక ఈ సంబంధం చెడగొట్టాను. పెళ్లి చేస్తే బాధ్యత తీరిందని ఆనందిస్తారు గానీ బాధ ఎందుకు పడతారండి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆనందమే కానీ చేసిన వాళ్ళకి బాధే. నా పెళ్లి చూపులకే 3000 అప్పు చేశారు మీ దగ్గర. 3 ముళ్ళు వేయించాలంటే అన్ని వేలు ఎక్కడి నుంచి తెస్తారు? నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా కూడా నాన్న అవస్థలు పడుతున్నా. నా పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత మా కుటుంబం పరిస్థితి ఏంటి? అందుకని మీ మీద మీరే ఇంత నింద వేసుకుంటారా? తప్పదు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంత నిలదొక్కునే వరకు నా 1200 జీతం కూడా మా నాన్నగారికి చాలా అవసరం. అందుకే ఈ పని చేశాను. దయచేసి ఈ విషయం మా నాన్నగారికి చెప్పొద్దు. భగవంతుడా, ఎంత గొప్పవాడివయ్యా. నా రిక్వెస్ట్ నీ సంబంధం చెడగొట్టావు. అదే నుడితో స్మాల్ రిక్వెస్ట్. ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయి మనసులో నన్ను పర్మనెంట్ మెంబర్